నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు బొబ్బిలి, రాజాం, గజపతి నగరం, చీపురపల్లి బులెటిన్ పాయింట్ చూస్తే నాడు నేడు పనులు వేగవంతం చేయాలి డిఈఓ ప్రేమ్ కుమార్ అన్నారు. యూకే గుమ్మడ జడ్పీ పాఠశాలలో పెండింగ్లో ఉన్న పనులను పరిశీలించారు. 5 భవనాలకు 2 మాత్రమే పూర్తి చేశారని వెంటనే పనులు చేపట్టాలని ప్రధానోపాధ్యాయుడికి చెప్పడం జరిగింది. అంటే నాడు నేడు కార్యక్రమాలు ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో విజయనగరం జిల్లా డిఈఓ గారు పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే మీ కార్యక్రమాలు ఆగిపోయాయో అక్కడి నుండి మీరు కంపల్సరీగా పూర్తి చేయాలని ఇక్కడ దిశ నిర్దేశం చేస్తున్నారు డిఈఓ ప్రేమ్ కుమార్. అలాగే మరో కథనంలో చూస్తే అల్పపీడనం ప్రభావంతో 2 రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తూ ఉంది. దీంతో సంతకవిటి మండలంలోని సాయన్నగడ్డ ప్రాంతంలోని వందలాది ఎకరాల్లోని వరి నారిమడులు, వరి ఎదలు నీటిలో మునిగిపోయాయి. అంటే గతంలో వర్షాలు అయితే పడకపోవడం, ఒకేసారి వర్షాలు ఇప్పుడు పడడం వల్ల అక్కడ వరులు ఎదలు అన్నీ మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే అప్పటికే యూరియా అటువంటి పదార్థాలు కూడా వాటికి వేయడం, ఇవన్నీ కూడా వృధా పోవడంతో ఇక్కడ ఆందోళన చెందుతున్నట్టుగా రైతులు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. అలాగే ఇటు చెరువుల్లో పొలాలు, అటు సంతరిగా ఉబాలు. తుఫాను ప్రభావంతో బొబ్బిలి నియోజకవర్గంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులు ఉపాలకు శ్రీకారం చుట్టారు. గత నెలలో అనుకున్న వర్షాలు లేవు. దీంతో నారుమళ్ళ మొత్తం ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇక్కడ బొబ్బిల్లో ఇక్కడ ఏమైతే జరిగిందో మల్లంపేటలో ఇక్కడ వరి నాట్లు అనేది ఉడవడం జరిగింది. కానీ మొన్న వర్షాలు పడకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ వరి నాట్లు ఎదలు అన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చేది. ఆ వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆర్థికంగా నష్టపోయేవాడు రైతు. కానీ వరుడు మాత్రం ఒకేసారి వర్షం రావడంతో ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే మరో కథనంలో చూస్తే ఉచిత వైద్య శిబిరం గరివిడి పశు వైద్య కళాశాలలో విద్యార్థులకు శనివారం దంత వైద్యం నిర్వహించారు. పరీక్షలు చేస్తున్న వైద్యాధికారి నవీన్. అలాగే ఇంకో కథనం చూస్తే కన్న కూతురుపై లైంగిక దాడి, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడై 11 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన బొబ్బిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు పట్టణంలో ఓ కాలనీలో నివాసం ఉంటున్న బాధితురాలు తల్లి మానసిక స్థితి సమగ్రంగా లేదు. తండ్రి మద్యానికి బానిస 2 కుమార్తెల బాధ్యతలను మరిచాడు. ఇక్కడ ఏం జరిగిందంటే బొబ్బిల్లో ఒక తండ్రి మద్యానికి బానిసై తన యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి కుమార్తెపైనే లైంగిక దాడి అనేది చేయడం జరిగింది. అక్కడ ఉన్న బొబ్బిలి స్థానిక డిఎస్పీ గారు, అక్కడ ఉన్న లోకల్ సిఐ గారు కూడా పరిశీలించిన తర్వాత ఫోక్సో కేసు పెట్టడం జరిగింది. అక్కడ స్థానికుల వివరాలు అడిగారు. కానీ ఇలాంటి దుర్మార్గులు ఒక కన్న తండ్రి ఇట్లా చేస్తూ ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. అలాగే లారీ బోల్తా స్థానిక హరిత రహదారులపై సామగ్రి తరలిస్తున్న శనివారం వర్షాల భారీగా ఇక్కడ లారీ పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుభ్రత పనులకు ఆదేశం. సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రామాల్లో పరిశుభ్రత చేపించాలని జిల్లా పరిషత్ చైర్మన్ చిన్నశ్రేణి గారు ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సమావేశంలో మెరకమృదంలో జరుగుతుందో అకాల వర్షాలు అయితే గ్రామాల్లో పడటం, వాటిపైన మాత్రం అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే మరొక కథనం ఇక్కడ చూస్తే సమస్యలని అసెంబ్లీలో ప్రస్తావిస్తా. నియోజకవర్గంలోని తాగునీరు, సాగునీరు, రహదారులు, విద్యుత్ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే బేబినైన అన్నారు. శనివారం గోపాలవలస పంచాయతీ జగన్నాథ వలసలో తెలుగుదేశం కార్యాలయాన్ని ప్రారంభించి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. అంటే బొబ్బిలి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు బేబీనైన గ్రామాల్లో పర్యటించి అలాగే ఏవైతే సాగునీరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో నేను ప్రస్తావిస్తా. అలాగే ప్రభుత్వం నుంచి ఏ విధంగా అయితే నిధులు మంజూరు అవ్వాలో, ఒకవేళ కొద్దిగా ఆలస్యం అయితే మాత్రం ఖచ్చితంగా నా సొంత నిధులతోనైనా సరే గ్రామాల్లో కావలసిన వనరులు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు బేబీనైనా. అలాగే మెయిన్గా చూసుకుంటే పాలక వ్యవస్థలు తీరుస్తారా ఇక రామభద్రాపురం కొండకింగవ పంచాయతీ జీలుగ వలసలో గిరిజన ప్రాంతాల్లో తాటాకుల పాకలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే మెంటాడ మండలంలో కారుమావిడిలో పాకలు నడుస్తున్న అంగన్వాడీ కేంద్రం. అంటే ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు తాటాకుల ఇళ్లలో కొనసాగడంతో గర్భిణీలు అందులో వెళ్ళేందుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే బొబ్బిలి నియోజకవర్గంలోని పట్టణమే కానీ బాడంగి, రామభద్రపురం, బొబ్బిలి, తెరల మండలం మొత్తం 436 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 213 అద్దె ఇళ్ళు నడుస్తూ ఉన్నాయి.
ఇదండి ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనకు చూస్తూ ఉంటే 4 మండలాలు పట్టణంతో పాటు తెరలాము, బాడంగి, రామభద్రపురం ఇవన్నీ కూడా 436 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి 4 మండలాల్లో. అయితే వీటిలో 213 అద్దె ఇళ్ళు నడుస్తూ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే పురుబాకలో నడుస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ చిన్నపిల్లలు కానీ అక్కడ గర్భిణీలు కానీ అందులోని అక్కడ ఒంగోలు వెళ్ళాలి అంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా అద్దె భవనాల్లో అక్కడ నిర్వహిస్తూ ఉంటే చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీటిలైతే మాత్రం పాలకులు ఏవైతే ఇప్పుడు అద్దె భవనాలు కాకుండా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయగలిగితే అక్కడ ఉన్న అంగన్వాడీల్లో పనిచేస్తున్న సిబ్బంది కానీ లేకపోతే అంగన్వాడీలు కానీ లేకపోతే అక్కడ చిన్నపిల్లలు కానీ లేకపోతే గర్భిణీలు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం నుండి వచ్చే అవసరాలు నిధులు కూడా అక్కడి నుండి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఖచ్చితంగా ఇదైతే మాత్రం అధికారుల దృష్టి చూసి పాలకుల దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వానికి కావాల్సిన మంజూరు అయితే చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.